మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుత జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉంది? ఏళ్ళనాటి శని తీవ్రత ఎంతవరకు వీళ్ళు ఇబ్బంది పెడుతుంది అంటారు? ఓవరాల్గా వీళ్ళు ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏళ్ళనాటి శని బేసిక్గా శని జాతకంలో గట్టిగా ఉంటే ఏళ్ళనాటి శని ఏం చేయలేదు కాబట్టి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. కష్టపడితే చాలు, శని ఇంప్రూవ్ అవుతుంది. సో మనం జూన్ మాసం వైశాఖం జ్యేష్టం వెళ్ళే దారిలో జూన్ మాసంలో వీళ్ళ జాతకం ఎలా ఉంటుందో చూద్దాం. డబ్బు, మీనరాశి జూన్ మాసంలో డబ్బు కోసం ఏదైనా చేయాలి. ఇక ఫిక్స్ అయిపోతారు. ప్రజలు లేరు, ఫ్రెండ్స్ లేరు, చుట్టాలు లేరు. డబ్బు, పదవి, నేను పదవిలో ఉండాలి, డబ్బు కోసం నేను ఏదైనా చేస్తా, డబ్బే సర్వస్వం. మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది, లేకపోతే పుణ్యక్షేత్రాలు తిరిగి రావడం, ఆశ్రమాలకు వెళ్ళడం. తర్వాత ఇదంతా దేనికి? డబ్బు, సక్సెస్, పేరు. ఇది మూల కారణం. తర్వాత మనం ఏమనుకున్నాం? స్త్రీ పుట్టింటికి ధర్మక్షేత్రాలు, ఆశ్రమాలు, తీర్థ ట్రావెల్స్, టూర్లు, అవన్నీ. ఈ సమయంలో మీ మైండ్ దేని చుట్టూ తిరుగుతుందంటే, సరే ఆ ఊపు, ఆ ఉక్రోషం అదంతా డబ్బు కోసం, కానీ లోపల మనసు, అది మైండ్. ఇప్పుడు మన మనసు ఏమనుకుంటుంది? మన మనస్సు ఏమనుకుంటుందంటే, ఏదేమైనా భయ్యా ఆ రోజు డబ్బు ఈరోజు లేదు, మళ్ళీ రేపు ఉంటుంది, ఎల్లుండి ఉండదు. మనం మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉంటే ఏ రోజైనా డబ్బు వస్తుంది, ఏ రోజైనా సక్సెస్ ఉంటుంది, ఏ రోజైనా మన భార్య మనదే, మన పిల్లలు మనతోనే ఉంటారు. మనం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మన పిల్లలు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మనం మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరితో బేసిక్గా మన వాళ్ళకి, మనకు కావాల్సిన వాళ్ళకి మనం ఎప్పుడు వాళ్ళతో బాగుండాలి. వాళ్ళతో బాగుంటే కనీసం మీరున్నారు ఇప్పుడు, మీ భార్య, మీ పిల్లలు, మీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, అమ్మ నాన్న, చుట్టాల్లో ఒకరిద్దరు, ఒక 10 మందితో కనీసం మీరు బాగా మాట్లాడాలి అని అదొక వీళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ మీనరాశి వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరితో గొడవ పెట్టేసుకుంటారు, అందరిని దూరం చేసేసుకుంటారు. పదవి కోసం మాట్లాడతారు, జాబ్ కోసం మాట్లాడతారు. అంటే ఇంటర్వ్యూలో ఏదైతే సమాధానం ఇవ్వాలో ఆ సమాధానాలు ఇస్తారు. మీరే ఉన్నారు, మిమ్మల్ని నేను ఒక జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామ్ దానికి మేనేజర్ పెట్టాలనుకుంటున్నాను, మీకు అక్కడ ఇంటర్వ్యూ ఇప్పించాను అనుకోండి, మీరు అక్కడ ఏ సమాధానాలు ఇవ్వాలో దానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అదే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. రేపు వెళ్ళి అక్కడ మిమ్మల్ని కూర్చోబెడితే ఆ సమాధానాలే ఇస్తారు. ఒక రాజు అనుకోండి, రాముడు ప్రజల మధ్యలోకి వెళితే ఎలా సమాధానం ఇవ్వాలి ఆ విధంగా ఆలోచిస్తాడు. రాముడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజలకు ఎలా సమాధానం ఇవ్వాలని ఆలోచిస్తాడు. సో ఇప్పుడు కూడా మీరు ఆఫీస్లో ఎలా సమాధానం ఇవ్వాలి అని ఆలోచిస్తారు. మీ వ్యాపారంలో కస్టమర్కి, క్లయింట్కి ఎలా సమాధానం ఇవ్వాలని ఆలోచిస్తారు. మీరు ఒక న్యూస్ ఛానల్ యాంకర్ అయితే ప్రజలతో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తారు. బేసిక్గా మీ పదవి, మీ జాబు, మీ వ్యాపారం నిలబడడానికి మీరు ఎలా మాట్లాడాలో అదే రకంగా మాట్లాడతారు, ఆలోచిస్తారు. అలా కాకుండా వీళ్ళు మాత్రం మీనరాశి వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన ఫోన్లు చేసి మాట్లాడడం, కలవడం, తిరగడం. సో అందరినీ కరెక్ట్గా ట్యూన్ చేసుకుంటారు. ఎవరైనా హట్టే ఉంటే వాడిని సెట్ చేయడం. సో ఇవన్నీ చేసుకుంటారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే రాహు, కేతు యాక్సిస్. అంటే జీవితం మీద క్లారిటీ రావడం. అంటే ఏంటి? మనం మనుషుల మధ్యలోనే బతకాలి, ఎవరిని అక్కడ పెట్టాలి, అక్కడ అంత పెట్టాలి, ఎవరికి ప్రేమ చూపించాలి. అలా అయితే మన జీవితం బాగుంటుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు ఎక్కడ రెస్పెక్ట్ ఉంటే అక్కడే మనము ఉండాలి. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడికి 2 చేతులు ఇలా దండం పెట్టేసి మనం బయలుదేరిపోవాలి. ఎక్కువ అక్కడ ఉండకూడదు కదా. మనం కాలర్ ఎగిరాలి ఎక్కడికి వెళ్ళినా. బేసిక్గా మన తల దించే పనులు చేయకూడదు.
కదా. సో ఆ క్లారిటీ మీన రాశి వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి వస్తుంది, మైండ్ పనిచేస్తుంది. ఎక్కడ వరకు ఎంతవరకు ఉండాలి అంతే. బేసిక్గా డబ్బు అండి, ఈ మాసం మీన రాశి డబ్బు, ఇదంతా జరుగుతుంది. అందరితో బాగుంటున్నారు, లోపల డబ్బు ఉంది, కానీ ఒక పక్కన మంచితనం కూడా కనిపిస్తుంది మనకు, మంచిది కూడా ఉంది. మొత్తం డబ్బే కాదు, కానీ డబ్బు కోసం వీళ్ళు అన్ని చేస్తున్నారు. అంటే రెండు పక్కల బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడు మనకు రాహు డబ్బు అనుకుంటే కేతు మంచితనం. సో ఒక పక్క డబ్బు కూడా కావాలి, ఒక పక్క మంచి కూడా. ఇప్పుడు డబ్బు వచ్చింది, 10 మందికి సాయం చేస్తాను కదా నేను పేదవాళ్ళకి. నా దగ్గర ఎవరైనా లాగుదాం అనుకుంటే వాడిని మాత్రం వదిలేదు లేదు. కానీ ఎవరి దగ్గర అయితే ఏమీ లేదు, పాపం కష్టాల్లో ఉన్నాడు, వాడికి మనం సాయం చేయవచ్చు. సో ఈ మైండ్ సెట్ బేసిక్గా బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ అంటారు. సో ఈ మైండ్ సెట్ అడాప్ట్ చేసి ముందుకెళ్ళడం, మంచిగా ఆలోచించడం, ఒక రాజులాగా ఆలోచించడం, ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి అబ్బాయిగా, అట్లా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళు చిన్న రెమెడీ చేసుకోవాలి. అందరు వీళ్ళని పదవి ఆగిద్దాం అని అనుకుంటున్నారు కాబట్టి డబ్బు కోసం అంటే మనకు లక్ష్మీదేవినే మూలం, లక్ష్మి జగద్మూలం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి విజయలక్ష్మి అమ్మవారి కాలు పట్టుకోండి. లక్ష్మీదేవిని శుక్రవారం రోజు ఆరాధన చేయండి. విజయలక్ష్మినే కాదు, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, అష్టలక్ష్ములు అందరినీ మీరు ఆరాధించండి. మీకు చాలా అవసరం మీనరాశి వాళ్ళు, ఇలా చేస్తే మీకు చాలా మంచిది. జాతక శాస్త్రం ఎందుకు పాటించాలో మీకు ఇలాంటి వీడియోస్ చూస్తే తెలుస్తాయి. కాబట్టి జాతక శాస్త్రాన్ని చూసేవాళ్ళు గౌరవించాలి, నమ్మాలి. అది కాకుండా 10 మందికి చెప్పాలి. లేకపోతే చాలా మంది తెలియక గొడవలు పెట్టేసుకొని వీడిని కొట్టేసి వాడిని కొట్టేసి వీడిని దూరం చేసి వాడిని దూరం చేసేస్తారు కదా. బ్యాలెన్స్డ్గా ఉండాలి, అన్ని సక్రమంగా నడవాలి. అది సో బేసిక్గా ఇది. ఇంకోటి మీనరాశి వాళ్ళు గురుతత్వ రాశి కాబట్టి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తే కూడా చాలా మంచిది. గురువారం రోజు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి, అక్కడ యాచకులకి దానం చేయండి అట్టిపండ్లు, అంతా బాగుంటుంది. దేవుడి దయ. ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ గ్రేట్. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ జూన్ నెల ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ స్టైల్లో అద్భుతమైన అనాలిసిస్ అందించారు. ధన్యవాదాలు.